కరోనా మళ్లీ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న తరుణంలో ముందస్తు జాగ్రత్త చర్యలుగా కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అందించిన 5,000 N95 మాస్కులు ఆరోగ్య సంరక్షణ రంగానికి ఎంతో మేలు చేయగలవని కాకినాడ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్ పేర్కొన్నారు. ఆదివారం జీజీహెచ్ సూపరింటెండెంట్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఔదార్యంతో కొనుగోలు చేసిన తీసుకువచ్చిన మాస్కులను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రావు సత్యగోపాల్ అక్షయ్, నున్నా దొరబాబు చేతుల మీదుగా ఆసుపత్రి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ మాట్లాడుతూ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత పెట్టి చర్యలు తీసుకుంటున్నారనే అంశం స్పష్టమవుతుందని అన్నారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అందించిన మాస్కులు వైద్యులకు, సిబ్బందికి ఎంతో ఉపయోగయుక్తం అవుతుందని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రావు సత్యగోపాల్ అక్షయ్ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక క్యాన్సర్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చొరవ క్యాన్సర్ రోగులకు సత్వర మేలు జరుగుతుందని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రావు సత్యగోపాల్ అక్షయ్ తెలిపారు. నున్నా దొరబాబు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించడంలో మంచి ప్రగతి కనబరుస్తూ అరుదైన వైద్య సేవలు, శస్త్రచికిత్సలు నిర్వహించి కీర్తిని చాటుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్, అడ్మినిస్ట్రేటర్ ఎన్ శ్రీధర్, ఏఆర్ఎంఓ డాక్టర్ వై లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ యమున, హెల్త్ ఇన్స్పెక్టర్ సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ చూసి హాస్పిటల్ అభివృద్ధికి పూర్తిగా సహకారం అందించాలి అన్న ఉద్దేశంతో మొదటి విడతగా అప్పుడు ఈ సీజనల్ వ్యాధులు కానీ ఈ కరోనా మళ్ళా కొన్ని చోట్ల స్టార్ట్ అవుతుందన్న సింటమ్స్తో ఇక్కడ ఉన్న పేషెంట్లకు కానీ అలాగే నర్సెస్, డాక్టర్స్ అందరికీ ఇన్ఫెక్షన్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా ఉపయోగపడతాయని చెప్పి అందాక ఒక 5,000 N95 మాస్కులు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఈ కాకినాడ జనరల్ హాస్పిటల్కి ఈ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఉదయ్ శ్రీనివాస్ గారి టర్మ్లో ఇక్కడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ హాస్పిటల్గా ఒకటి మార్చాలనే సంకల్పంతో ఆయన ఉన్నారు. అది కూడా త్వరలో మన కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఆ యూనిట్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతుంది జరుగుతుంది. పూర్తిగా ఆయన టర్మ్లో ఈ కాకినాడ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ అన్నది ప్రభుత్వ హాస్పిటల్లో 100% ఒక కార్పొరేట్ ఆఫీస్కి హాస్పిటల్కి ధీటుగా తయారు చేసే విధంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అతి త్వరలోనే ఆ ప్రణాళిక ప్రకారం హాస్పిటల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు అందజేయడం జరిగింది. ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఎటువంటి దాతృత్వంగా చేసేటువంటి కార్యక్రమాలు పూర్ పీపుల్కి, తర్వాత మనం ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అండ్ మన కాన్సెప్ట్ ఆఫ్ మన గవర్నమెంట్ కాన్సెప్ట్ ఆఫ్ బీట్ ద హీట్ అండ్ స్వచ్ఛాంధ్ర వీటిలో భాగంగానే ఇన్ఫెక్షన్ కంట్రోల్ కింద కూడా ఈ మాస్క్స్ అందజేయడం కొంతవరకు మనకి చాలా ఉపయోగకరం. ఈ కార్యక్రమానికి మా పిలుపు మేరకు వచ్చినటువంటి దొరబాబు గారికి, తర్వాత అక్షయ్ గారికి, టెలికాం బోర్డు మెంబర్ గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి, మా ఆర్ఎంఓస్కి, వచ్చినటువంటి పాత్రికేయులకి, మా స్టాఫ్కి అందరికీ కూడా అభినందనలు. ఫ్యూచర్లో హాస్పిటల్ డెవలప్మెంట్కి మరింత సహకారం అందజేస్తారని కోరుకుంటూ మన ఎంపీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హాస్పిటల్ తరఫున చూసుకొని మొన్న ఇటీవల కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. మరి పార్లమెంట్లో కూడా జీజీహెచ్ గురించి ఆయన ప్రస్తావించారు. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ని ఎలా అభివృద్ధి చేయాలి అని చెప్పి మరి ఎక్స్పర్ట్స్తో కూడా ఆయన కొన్ని విషయాలు చర్చించి ఎలా చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి క్యాన్సర్ వార్డు కూడా ఆయన ఇక్కడికి తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ వార్డు ఒకటి కట్టాలని చెప్పి భావిస్తున్నారు. అలాగే అందులో భాగంగా ఇక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా అన్ని చోట్ల కొన్ని వైరస్లు మళ్ళీ కరోనాలో వస్తున్నాయని చెప్పి మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది కొరత ఉండకూడదని చెప్పి ముందుగానే 5,000 N95 మాస్కులు ఆయన అందజేయడం జరిగింది. దానికి ఎంపీ గారికి హాస్పిటల్ హెచ్డిఎస్ మెంబర్గా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాల్గొన్న సూపరింటెండెంట్ గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి, దొరబాబు గారికి, ఆర్ఎంఓ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.